ఓ రోజు ఆలస్యం కావచ్చు, నాకు 100% ఇవ్వాలని ప్రేమ ఉన్న ఓసారి అవకాశం రాదు. దాని అర్థం మీకు ఇవ్వద్దని కాదు. దానికి కొంచెం ఓపిక, కొంచెం వ్యవహారం, కొంచెం పద్ధతి మీద మనం చేసుకుందాం. మీరందరూ ఎవరితో కొట్లాడకరి, మీరు ఎవరితో వాదించాల్సిన పని లేదు, ఎవరితో కొట్లాడాల్సిన పని లేదు. మీ పని మీకు జరుగుతుంది. జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ. మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం, చేసి పెడతాం. మంచిగా చేసుకొని నిలబెట్టుకోండి. పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండ్రి. వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో, వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లలో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి? పిల్లల్ని చదివించురు, వాళ్ళ చదువులకు కావాల్సిన, వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి, ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్నీ ఇస్తా. పిల్లల్ని పంపించురు, బయటికి పంపిరు. ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్ళలోనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతుంటాం, వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు. ఒకరు పోయినరా అనుకో, నలుగురు తనకు తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టూరి చేయరి, ఏ పని ఉన్నా వచ్చి చేయించుకొని పోండి. మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది. మీరందరూ అండగా నిలబడి ఉంది. ఒక్క సభ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒక్కటే, నా కోసం కాదు, రాహుల్ గాంధీ గారు దీంట్లో పెద్ద ఎత్తున చేసిండు. మీ సత్తా ఆనాడు ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో చేసినప్పుడు నేను మీకు అండగా నిలబడ్డా. మీకు గుర్తుందో లేదో మరి ఇది వచ్చిన వాళ్ళు. సరే, ఆ రోజు నేను వచ్చిన అట్లాంటిది ఈరోజు విజయోత్సవ సభ పెట్టుండ్రి. రాహుల్ గాంధీని దామన్న తీసుకొస్తాడు. ఎందుకంటే మనము కృతజ్ఞత చూపిస్తే ఆయనకు కూడా ఉత్సాహం వచ్చి ఇంకో 4 రాష్ట్రాలలో చేపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో, మిగతా రాష్ట్రాలలో కూడా ఇది కొంచెం వాయిదా పడతా వస్తుంది. మీరు అండగా నిలబడ్డట్టు 10 లక్షల మంది జమై ఆయన ఇచ్చేసి దామన్న మనోళ్ళందరి నేతృత్వంలో, మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఒక అభినందన సభ పెట్టి రాహుల్ గాంధీ గారిని ఇచ్చేసారని. ఏ మనిషి అయినా అభినందన కంటే ఏముంటుంది? గాంధీ కుటుంబానికి ఏంది? దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళు, దేశం కోసం సర్వం ఇచ్చారు, ప్రాణాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. వాళ్ళకి ఏముంటుంది? మీరు మాకు సాయం చేసారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నామని మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొడితే ఆయన ఉత్సాహంతో ఇంకా 4 రాష్ట్రాలలో చేపిస్తాడు. మన ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో అమలు జరిగితే ఆటోమేటిక్గా మిగతా కాక సెగ తగులుతూనే ఉంటుంది. తలగదా? తప్పు సప్పుడు ఇప్పిస్తూనే ఉంటుంది కదా వాళ్ళ చెవులకు. అందుకోసమని ఈడ కదలంగానే అవతల పక్కలా కొంచెం కదులుతూనే ఉంది కదా. ఆ పక్కన ఈ పక్కన ఆటోమేటిక్గా అట్లా కదులుతుంది. అరే వీళ్ళంతా రాహుల్ గాంధీ అమ్మడు పోయేటట్టు ఉన్నారు అంటే భయానికైనా చేస్తారు. అప్పుడప్పుడు జర తెలుగుగా భయపెట్టి కూడా చేసేది నేర్చుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై రేవంత్ అన్న, జై దామన్న. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోటో దిగుతారు సార్, ఒక్క నిమిషం.